ఎస్ఎస్ టీవీ. హాయ్, వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇంట్లో ఫిజికల్గా మంచి టఫ్ ఫైట్ ఇవ్వగల వ్యక్తి కళ్యాణ్, కానీ ఆటలో మాత్రం కనిపించట్లేదని తన మీద చాలా ఎలిగేషన్స్ వచ్చాయి. అగ్ని పరీక్ష నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా కళ్యాణ్, నీ బదులు నేను ఇంట్లో ఉంటే నీకన్నా బాగా కనిపించేవాడిని, ఎక్కడ ఆడుతున్నావు, ఆట ఏది అని చెప్పేసి అడిగారు. అలాగే నాగార్జున కూడా చాలాసార్లు కళ్యాణ్కి ఆటలో కనిపించు కళ్యాణ్, చేతులు పట్టుకుని చేతులు పెసిగితే సరిపోదు, ఇంకా మిగతా వాళ్ళందరితో కూడా ఆడాలి అని చెప్పారు. కానీ సాధారణంగా చెప్పాలంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరితోనూ కళ్యాణ్కి ర్యాపో ఉంది. అంతేకాదు, కళ్యాణ్ అందరికీ మంచి ఫ్రెండ్, అందరితోనూ కూడా మాట్లాడతాడు. కళ్యాణ్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. కళ్యాణ్ ప్రతిరోజు ఆటలో కనిపిస్తాడు, ప్రతి ఒక్కరితోనూ మాట్లాడతాడు. కానీ ఎవరితోనూ గొడవలు లేకపోవటం, లేదా రీతుతో ట్రాక్ మాత్రం తప్ప ఇంకేమీ లేకపోవడం వల్ల కొంచెం బ్యాడ్ అయ్యాడు. అంతేగాని కళ్యాణ్ ఆడట్లేదు అనేది మాత్రం నిజం కాదు. కానీ ఈరోజు ఇచ్చిన ఫిజికల్ టాస్క్లో కళ్యాణ్ ఇరగదీశాడని చెప్పాలి. ఫిజికల్ టాస్క్ గురించి చెప్పాలంటే కళ్యాణ్కి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన ఏజ్కి, తన పర్సనాలిటీకి, తనున్న ఫీల్డ్కి ఫిజికల్ టాస్క్ని ఇట్టే తన కప్ ఆఫ్ కాఫీలా సిప్లాగా చేసేయగలడు. కానీ రీతు వల్ల కొంచెం తనతోనే ఉన్న ఇది మాత్రమే ఎక్కువ కనిపించడం స్టార్ట్ అయింది. పాపం తనుజతో కూడా పులిహారకి ట్రై చేశాడు, కానీ ఇమాన్యుయల్ దాన్ని బీట్ చేశాడని చెప్పాలి. అయితే ఈరోజు జరిగిన ఫిజికల్ టాస్క్లో కెప్టెన్సీ టెండర్గా తను గెలవడం జరిగింది మొదటి రోజు. ఈరోజు ఏమైందంటే కెప్టెన్సీ టెండర్గా ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా కెప్టెన్సీ పోటీకి నిలబెట్టాల్సి వచ్చింది. అందులో కొంతమందిని కెప్టెన్సీ టాస్క్ నుంచి తీసేయాలి. లాస్ట్గా ఎవరోట్లతో గెలుస్తారో వాళ్ళని కెప్టెన్ చేస్తారు ఇంటికి. అయితే బిగ్ బాస్ ఒక రెయిన్ డ్యాన్స్ని పెట్టి అందులో ఎవరైతే ముందు గంటను పట్టుకుంటారో వాళ్ళని రెయిన్ డ్యాన్స్ చేయమన్నాడు. సరే అని చేస్తున్నారు. అంటే అందులోంచి కూడా కెప్టెన్సీ టెండర్గా ఒకరిని తీస్తారేమో అనుకున్నారు. కానీ ఆ డ్యాన్స్ రెయిన్ ఆగిన తర్వాత మీరు ఇప్పుడు కెప్టెన్సీ కంటెండర్స్గా ఉన్న వాళ్ళలో ఒకరిని, మీకు నచ్చిన వాళ్ళని తీసేయండి అని చెప్పారు. అలా తీసేయండి అని చెప్పగానే అందరికీ షాక్. ఫస్ట్ డెమాన్ పవన్ వెళ్ళి డ్యాన్స్ చేయడం జరిగింది. ఇలా అడిగారేంటి అని చెప్పేసి అనుకునే ముందు రీతు డెమాన్తో మాట్లాడుతూ, నువ్వు ముందుసారి కూడా అన్ఫేర్గా నాకు హెల్ప్ చేయలేదు, ఇప్పుడు నాకు హెల్ప్ చేయాలి అనుకుంటే కనుక నువ్వు నన్ను సపోర్ట్ చేయాలి అని చెప్పింది. ఒకవేళ తీసేయాల్సి వస్తే లేదా ఎవరినైనా ఎలిమినేట్ చేయాల్సి వస్తే కళ్యాణ్ని తీసే, ఎందుకంటే దాన్ని ఫిజికల్గా స్ట్రాంగ్ కాబట్టి కళ్యాణ్ని తీసేస్తే కనుక నాకు గేము ఈజీ అయిపోద్ది. ఎందుకంటే మిగతా వాళ్ళని ఎవరినైనా సరే ఉన్న వాళ్ళు ఫ్లోరా షైన్ కానీ వీళ్ళని తను సుమన్ శెట్టిని కానీ తిని ఓడించగలదు తనుజతో సహా. అయితే రీతు చెప్పిందని చెప్పేసి డెమాన్ రీతుకి సపోర్ట్ చేయడం కోసం టఫ్ ఫైటర్ వాళ్ళలో ఉండకూడదని కళ్యాణ్ని కెప్టెన్సీ కంటెంట్గా తీసేసాడు, కెప్టెన్సీ టాస్క్ నుంచి ఇంకా ఆడకుండా. అయితే అది కళ్యాణ్కి చాలా బాధను కలిగించింది. యాక్చువల్గా డెమాన్ కళ్యాణ్ మంచి ఫ్రెండ్స్ ఇంట్లో. రీతుకి కళ్యాణ్కి కూడా ర్యాపో ఉంది. అయితే వీళ్ళు ఏ సుమన్ శెట్టిని తీసి ఉంటే వాళ్ళు వేరేగా ఉండేది. అయితే ఇప్పుడు కళ్యాణ్ కూడా ఆటలో కనిపించట్లేదని ప్రతిసారి అంటున్నారు. తనకు వచ్చిన ఈ అవకాశాన్ని కళ్యాణ్ వినియోగించుకోవాలి కదా. సో కష్టపడి ఆడి ఇంత దాకా వచ్చి ఆటలో కనిపిస్తున్నానరా బాబు అనేసరికి డెమాన్ కళ్యాణ్కి ఈ విధంగా ఇచ్చేసరికి అస్సలు తట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత శ్రీజకి అవకాశం వచ్చింది. తను ఆడి ఇమాన్యుయల్ని తొలగించింది. ఇమాన్యుయల్ ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడు. సో మళ్ళీ కెప్టెన్ అవ్వాల్సిన పనేముంది, అందుకే ఆ రీజన్తోనే తనని కెప్టెన్సీ నుంచి తొలగిస్తున్నానని చెప్పింది. ఇమాన్యుయల్కి ఇది కూడా చాలా మండింది. ప్రాపర్ రీజన్ చెప్పకుండా ఒకసారి కెప్టెన్ అయిన వాళ్ళు రెండోసారి కెప్టెన్ అవ్వకూడదా ఏంటి, వాళ్ళ క్వాలిటీస్ని బట్టి ఉంచాలి కానీ ఇంత కష్టపడి ఆడితే ఇలాంటి డొక్కు రీజన్స్ చెప్పి ఇలా తొలగిస్తున్నారని చెప్పేసి ఇమాన్యుయల్ కూడా చాలా కోపం పడ్డాడు. ఆ తర్వాత రీతు బాధపడుతున్న కళ్యాణ్ దగ్గరికి వచ్చింది. శ్రీజ కళ్యాణ్ పట్టుకుని ఏడవకని చెప్తుంది. ఈలోపు రీతు వచ్చి కళ్యాణ్ కాలు మీద చేయి పెట్టి బాధపడక అనేసరికి కళ్యాణ్ ఈలోపు శ్రీజ మొత్తం కథ మొత్తం మనోడికి చెప్పేసింది అనమాట. వెంటనే నువ్వు నన్ను కెప్టెన్సీ నుంచి
తీసేయమని చెప్పి డెమాన్ అడిగావంటే అవుననగానే చెయ్యి తీ అని అన్నాడు ఒక్కసారి. మనోడి ఫైర్ ఒక్క మాటతో సరిపోయింది. అసలు అందరూ కూడా ఈ సీన్ చూడగానే అందరికీ కూడా కళ్యాణ్ తెగ నచ్చేస్తున్నాడు. ఇప్పటిదాకా రీతు వల్ల ఇరిటేట్ అయిన ఇలాంటి రిలేషన్ వల్ల ట్రయాంగిల్ లవ్ స్టోరీకి ఇరిటేట్ అవుతున్న జనాలు కళ్యాణ్ రీతుకి గట్టిగా ఇచ్చేసరికి చాలా బాగా నచ్చింది. అందరితోనూ గట్టిగా అరవలేదు, గొడవలు పడలేదు. ఆయన అక్కడ చెయ్యి తీని ఒక్క మాటతో కళ్యాణ్ ఎక్కడికో వెళ్ళిపోయాడు. అంతేకాదు డెమాన్ వచ్చి పక్కన కూర్చుంటే అక్కడి నుంచి లెగిసి వెళ్ళిపోయాడు కళ్యాణ్. ఎందుకంటే ఇంత ఫ్రెండ్షిప్ అయ్యండి, అది చెప్పిన మాట విని నువ్వు నన్ను ఇలా చేస్తావనే కోపం తనలో ఉండిపోయింది. డెమాన్ కూడా కొంచెంగా రియలైజ్ అవుతూ ఉన్నాడు. ఆ తర్వాత మిగిలింది రీతు ఇంకా సింగర్ రాము. అయితే ఆ తర్వాత టాస్క్ భరణి చేతికొచ్చిందనమాట. భరణి రెయిన్ డాన్స్ అవ్వగానే ఇక ఛాన్స్‌ని రీతుని తొలగించాలనుకుంటున్నానని చెప్పారు. అది అవ్వగానే వెంటనే ఇంక రాముకి అస్సలు తట్టుకోలేనంత సంతోషం వచ్చింది. తను కెప్టెన్సీ పొందాలని చెప్పేసి ఎప్పటినుంచో చాలా ట్రై చేస్తున్నాడు. కానీ భరణి పుణ్యమా అంటూ ఈరోజు ఇచ్చిన టఫ్ ఫైట్‌కి తను కెప్టెన్ అయ్యాడు. సంజన ఎక్కడి నుంచి వచ్చావు అన్న మాటకి ఇప్పుడు కరెక్ట్‌గా సమాధానం చెప్పాడనే చెప్పాలి. ఏదేమైనప్పటికీ కూడా కళ్యాణ్ ఆట సూపర్ ఉందబ్బా! లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఎస్ఎస్ టీవీ.